ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు దశాబ్దాలు ఒక రిలేషన్షిప్ మనమందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలిగాము. అయితే ఇన్నాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండదు, ఇంకా అది ఉండదు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలం పాటు సేవలందించిన పూసపాటి అశోక్ గజపతిరాజు తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం సమయంలో ఆయన భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. రాజీనామా తీసుకునే ముందు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విశాఖ సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోనే తన రాజీనామా పత్రాలపై సంతకం చేశారు. అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, పసుపు రంగు పవిత్రమైందే, దాన్ని కాపాడేందుకు నేను ఎప్పుడు ప్రయత్నిస్తాని అన్నారు. రాజీనామా విషయాన్ని ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి చెప్పినట్టు, ఆయన ఆమోదం కూడా తీసుకున్నట్టు తెలిపారు. పార్టీకి రాజీనామా చేయడం తెలివైన విషయం కాదని అశోక్ గారు స్పష్టం చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం వ్యక్తిగతంగా బాధ కలిగించినా తన ఆత్మబలానికి అనుగుణంగా తీసుకున్నట్టు చెప్పారు. ఇకపై తనకు తోచిన విధంగా ప్రజలకు సేవ చేస్తానన్నారు. నమస్కారాలు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు మొదట తీసుకొచ్చారో తెలియదు, కానీ మా తల తీస్తారు, చిన్నపిల్లలది గుండు చేస్తారు. మాకు ఇక్కడే అయింది. మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తాం. అలాగా చేస్తూనే వచ్చాం. అయితే మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు ప్రజలు మమ్మల్ని 78 తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సో మీరు అందరూ ఆ రోజు పుట్టిన వాళ్ళే. సో అప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసి అసెంబ్లీకి వెళ్ళాం. యాక్టివ్ పాలిటిక్స్ లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఆ స్వామివారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి. మాకు ఒక మంచి పేరు ప్రసాదించాలని మేము ఊహిస్తున్నాం. తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విరమించుతున్నాం. కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది, ఆ రోల్ ఇంకా చేస్తున్నాము. ఆ రోల్ చేసే ముందున ఇక్కడ మళ్ళీ స్వామివారు దర్శనం చేసి, ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు దశాబ్దాలు ఒక రిలేషన్షిప్ మనమందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలిగాము. అయితే ఇన్నాళ్ళు ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండదు, ఇంకా అది ఉండదు. కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు, అది మేము మర్చిపోలేము. అంత పవిత్రతో మేము పని చెయ్యాలని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఇలాగా మన ఇప్పుడు పార్టీ నుంచి కూడా ఇన్నాళ్ళు ఉండి ఓ లైఫ్ మెంబర్గా కూడా ఉండి మేము రాజీనామా చేయవలసి వస్తుంది. రాజీనామా చేయడం ఒక విధంగా బాధగా ఉంది, కానీ తప్పదు. మన దేశానికి మనకి రాజ్యాంగాన్ని అప్హోల్డ్ చెయ్యాలంటే మన డైరెక్ట్గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండరాదు.
ఆ స్వామివారు మాకు ఆ జ్ఞానం ఇంకా ఇప్పించుతూ ఈ కొండపైన ఇంకా రప్పించుతూ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అయితే ఇక్కడ నేను హెరిడిటీ ట్రస్టీ, సో ఆ లింక్స్ మాత్రం పోవు. ఈ జన్మలో స్వామి గారికి సేవ చేసే అవకాశం మాకు కలిగించడము, మా స్వర్గీయ అన్నగారు స్వర్గీయస్తుడు అయ్యేటప్పుడు ఇక్కడ వస్తామని నేను ఏనాడు ఊహించలేదు. మెంబర్షిప్కి అన్నిటికీ, పాలిట్ బ్యూరో సభ్యులకి అన్నిటికీ ఆ సంతకం ఇక్కడే పెట్టాను బయట వచ్చిన తర్వాత. ఎందైతే ఇప్పుడు పంపిస్తాను. మనకి మాకు చిన్న సెంటిమెంట్, దర్శనం చేసి పంపించుదామని. అయితే ఫోన్ పైన మాట్లాడి ఉన్నావా, అందరూ అంగీకరించి ఉన్నారు. సో అది ప్రాబ్లం కాదు. మాకు ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు. గౌరవాన్ని, వారి గౌరవాన్ని, సమాజం గౌరవాన్ని, తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికి ఉంటుందని, అందుకోసం అన్నాను. ఆ పసుపుతో పవిత్రత, ఆ పవిత్రత గుర్తు చేయిస్తుంది అనేది. మీరు కూడా పెళ్లి కార్డ్స్కి వాటికి పసుపు రాస్తూ ఉంటారు. నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అనే పసుపు పవిత్రతని మనమందరూ మన చర్యల ద్వారా కాపాడాలి. అది చేసే అవకాశం స్వామి వారు కలిగించారు. మాకు ధన్యవాదాలు, అంతకన్నా ఏం లేదు. మేము కూడా ఈరోజు కొంచెం ఎక్కువ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాకు శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు ఎందైతే ఇప్పుడు పంపిస్తాను. మనకి మాకు చిన్న సెంటిమెంట్, దర్శనం చేసి పంపించుదామని. అయితే ఫోన్ పైన మాట్లాడి ఉన్నావా, అందరూ అంగీకరించి ఉన్నారు. సో అది ప్రాబ్లం కాదు. మాకు ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు. గౌరవాన్ని, వారి గౌరవాన్ని, సమాజం గౌరవాన్ని, తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికి ఉంటుందని, అందుకోసం అన్నాను. ఆ పసుపుతో పవిత్రత, ఆ పవిత్రత గుర్తు చేయిస్తుంది అనేది. మీరు కూడా పెళ్లి కార్డ్స్కి వాటికి పసుపు రాస్తూ ఉంటారు. నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అనే పసుపు పవిత్రతని మనమందరూ మన చర్యల ద్వారా కాపాడాలి. అది చేసే అవకాశం స్వామి వారు కలిగించారు. మాకు ధన్యవాదాలు, అంతకన్నా ఏం లేదు. మేము కూడా ఈరోజు కొంచెం ఎక్కువ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాకు శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు, మనకి జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు, అలాగే శంకర్ దయాళ్